ఇప్పుడు మనం రూబిక్ క్యూబ్ను సాల్వ్ చేయడం నేర్చుకుందాం. ఇది పూర్తిగా సాల్వ్గా ఉన్న రూబిక్ క్యూబ్. అయితే దీంట్లో 3 లేయర్లు ఉన్నాయి. ఇది టాప్ లేయర్, ఈ మధ్యలో ఉండేదాన్ని మిడిల్ లేయర్ అంటాం, ఇదేమో బాటమ్ లేయర్. ఇటు సైడ్ ఏమో రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్, ఇదేమో పై సైడ్ అన్నట్టు, టాప్ సైడ్, ఇది బాటమ్ సైడ్. దీన్ని సాల్వ్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దీన్ని మార్చేద్దాం. రైట్, ఇప్పుడు పూర్తిగా దీన్ని మార్చేసినాను. దీన్ని సాల్వ్ చేసే ముందు ఏదో ఒక కలర్ను చూస్ చేసుకుందాం. సో వైట్ తీసుకొని ఈ రూబిక్ క్యూబ్ను సాల్వ్ చేద్దాం. ముందు సాల్వ్ చేసే ముందు ఈ ప్లస్ రూపంలో, అంటే క్రాస్ మార్కులు వచ్చే విధంగా ఈ వైట్ కలర్లను ఫిల్అప్ చేయాలి. ఆ తర్వాత ఈ ఎడ్జెస్లను వైట్ కలర్ తీసుకొస్తాం. ఎడ్జెస్ ప్లస్లలో మొదలు ఈ ప్లస్ సైడ్లు రావాలి. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ వైట్ కలర్ ఉంది. దీన్ని కిందికి తీసుకెళ్దాం. కిందికి తీసుకెళ్ళినాక ఈ బ్లూ కలర్ను బ్లూ కలర్తో మ్యాచ్ చేయాలి. ఆ తర్వాత ఈ వైట్ కలర్ను పైకి తీసుకొస్తాం. నెక్స్ట్ వైట్ కలర్ ఇక్కడ ఉంది. ఈ వైట్ కలర్ను కూడా కిందికి బాటమ్ వైట్కి తీసుకెళ్ళి ఈ రెడ్ కలర్ను రెడ్తో మ్యాచ్ చేస్తాం. ఇప్పుడు ఈ వైట్ను పైకి తీసుకురావాలి. నెక్స్ట్ వైట్ ఇక్కడ ఉంది. ఈ వైట్ యొక్క కలరు కార్నల్ కలరు గ్రీన్ కాబట్టి దీన్ని కిందికి తీసుకొచ్చి దీన్ని గ్రీన్తో మ్యాచ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వైట్ను పైకి తీసుకురావాలి. నెక్స్ట్ ఇంకో వైట్ అవసరం ఉంది మనకు, అది ఇక్కడ ఉంది. ఇది దీని యొక్క కార్నర్ కలర్ ఆరెంజ్, ఇది ఆరెంజ్తో మ్యాచ్ ఉంది కాబట్టి పైకి తీసుకొస్తే ఈ వైట్ అయిపోయింది. ఇగో ప్లస్ ఆకారంలో మనకు వైట్ కలర్ కలిసింది. ఇప్పుడు కావాల్సింది ఎడ్జెస్. ఈ ప్లస్ ఆకారంతో సహా వాటి కార్నర్లు సెంటర్తోని మ్యాచ్ అయినాయి. ఈ విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ కార్నర్ కొరకు వైట్ కలర్ని చూస్తే ఇది వైట్ కార్నర్, దీన్ని రెడ్ కాబట్టి రెడ్తో మ్యాచ్ ఉంది. దీన్ని ఈ ప్లేస్లోకి తీసుకెళ్ళాలి. దాని కొరకు ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ 1 2 3 4 సరిపోయింది. నెక్స్ట్ వైట్ ఇక్కడ ఉంది. ఇది ఆరెంజ్ కాబట్టి దీన్ని ఆరెంజ్తో మ్యాచ్ చేసి లెఫ్ట్ ఉంది కాబట్టి రైట్ సైడ్ తీసుకెళ్ళి 1 2 3 4 సరిపోయింది. నెక్స్ట్ వైట్ ఇక్కడ ఉంది. దీని కలర్ గ్రీన్ కాబట్టి దీన్ని గ్రీన్తో మ్యాచ్ చేస్తాం. నెక్స్ట్ 1 2 3 4 నెక్స్ట్ వైట్ బాటంలో ఉంది. దీన్ని ఇటు సైడ్ తీసుకురావాలి కాబట్టి ఈ వైట్ను దీన్ని కిందికి జరుపుకుందాం. 1 2 3 ఇప్పుడు ఇటు సైడ్ వచ్చింది. మనకు కావాల్సింది ఈ పొజిషన్లోకి రావాలి కాబట్టి దీన్ని ఒక సైడ్ ఈ సైడ్ జరుపుకొని ఇటు అనేద్దాం. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా వైట్ను అదే ప్లేస్లోకి తీసుకొద్దాం. ఇప్పుడు వైట్ దీని యొక్క కార్నర్ బ్లూ కాబట్టి బ్లూతో మ్యాచ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా 1 2 3 4 వైట్ కలిసిపోయింది. ఎలాంగ్ విత్ వాటి యొక్క కార్నర్ సెంటర్తో మ్యాచ్ అయింది. ఇప్పుడు మనకు ఈ సెకండ్ లేయర్లోకి వస్తాం. ఈ సెకండ్ లేయర్ సాల్వ్ చేయడం కొరకు దీన్ని బాటమ్ ఈ వైట్కి ఆపోజిట్లో ఉండేది ఎల్లో, ఈ ఎల్లో లేని వాటిని చూస్ చేసుకోవాలి. ఇందులో ఈ కార్నర్ను చూస్తే రెడ్ ఉంది, గ్రీన్ ఉంది. ఈ రెడ్ను రెడ్తో మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది గ్రీన్ కాబట్టి గ్రీన్ ఇటు సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ కాబట్టి దీన్ని రైట్ సైడ్ జరుపుతాం. 1 2 3 4 ఇక్కడ వైట్ మిస్ మ్యాచ్ అయింది. ఈ వైట్ను మ్యాచ్ చేయడం కొరకు దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు చేసినట్టు 1 2 3 4 నెక్స్ట్ ఎల్లో లేనిది, ఇక్కడ ఎల్లో లేనిది, ఇది గ్రీన్ కలర్ కాబట్టి దీన్ని గ్రీన్తో మ్యాచ్ చేస్తాం. బాటంలో ఆరెంజ్ ఉంది, ఆరెంజ్ రైట్ సైడ్ కాబట్టి దీన్ని లెఫ్ట్ సైడ్ జరుపుతాం. 1 2 3 4 వైట్ మిస్ మ్యాచ్ అయింది. 1 2 3 4 నెక్స్ట్ ఎల్లో లేనిది, ఇది రెడ్ కలర్ కాబట్టి రెడ్తో మ్యాచ్ చేసి బాటంలో బ్లూ ఉంది, బ్లూ రైట్ సైడ్ కాబట్టి దీన్ని లెఫ్ట్ సైడ్ జరుపుతాం. 1 2 3 4 వైట్ కలర్ను కలుపుకోవాలి. 1 2 3 4 నెక్స్ట్ దీనిలో సాల్వ్ చేయాల్సింది ఇది ఒకటి ఎల్లో రెడ్ను మార్చాల్సింది.
ఇందులో ఎల్లో లేనిది ఇగో ఇది ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి దీన్ని ఆరెంజ్తో మ్యాచ్ చేస్తాం. బ్యాక్ సైడ్ బ్లూ ఉంది, బ్లూ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కాబట్టి దీన్ని రైట్కి జరుపుతాం. 1 2 3 4 మళ్ళీ వైట్ను కలుపుకోవాలి. 1 2 3 4. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే సెకండ్ లేయర్ కూడా పర్ఫెక్ట్గా కలిసిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది థర్డ్ లేయర్. ఈ థర్డ్ లేయర్ కొరకు ఈ వైట్ను కింది సైడు దీని అపోజిట్ ఉన్న ఎల్లోని పై సైడ్కి తీసుకొస్తాం ఈ విధంగా అన్నమాట. ఇక్కడ ఇది తెచ్చే ముందు ఇక్కడ మనకు అయితే ఇది ప్లస్ ఒక ఎల్లోని ఉండొచ్చు, లేదా ఈ విధంగా ఒక క్రాస్ లైన్ వస్తుంది, ఒక హారిజాంటల్ లైన్ వస్తుంది, మనకు అడ్డంగా ఒక గీత అలా వస్తుంది. లేకుంటే ఈ విధంగా 7 ఉల్టా 7 లాగా వచ్చే అవకాశం ఉంది. వేరే ఈ పొజిషన్లో ఏదైనా కలర్ ఉండొచ్చు. ఈ మధ్యలో ఒక గీత రావచ్చు, లేదా ఇది ఒకే ఒక సెంటరే ఉండొచ్చు, లేదా ఈ విధంగా 7ను తిరిగేసినట్టుగా ఉండొచ్చు అన్నమాట. ఈ విధంగా ఉన్నప్పుడు ఈ 7 ఉన్నప్పుడు, లేదా ఇది ఒకే గీత ఉన్నప్పుడు దీన్ని ఈ విధంగా ఎల్లుని చూస్ చేసుకొని ఈ విధంగా కలుపుతాం. దీనికి మనకు ఫిగర్ ఇచ్చిన ఆ ఫిగర్ చూసుకుంటే ఆ స్టెప్ ఫాలో కావాలి. 1 2 3 4 5 6 ఈ లైన్ వస్తుంది. ఈ లైన్ను ఈ విధంగా హారిజాంటల్గా పెట్టుకుంటాం అన్నమాట. ఈ విధంగా పెట్టుకున్నాక ఇంతకుముందు చేసిన స్టెప్సే మళ్ళీ ఫాలో అవుతాం. 6 స్టెప్స్లు 1 2 3 4 5 6. ఇప్పుడు మనకు ఒకటి క్రాస్ మార్క్స్ వస్తుంది, ఈ విధంగా ప్లస్ సింబల్ వస్తుంది అన్నమాట. ఈ ప్లస్ సింబల్ వాటి యొక్క సెంటర్తో మ్యాచ్ అయిందో లేదో చూసుకోవాలి. ఇది ఒకటి మ్యాచ్ అయింది, ఆరెంజ్. ఇక్కడ గ్రీన్ బ్లూ ఉంది, రెడ్ మ్యాచ్ అయింది. అదేవిధంగా బ్లూ గ్రీన్ ఉంది. ఈ రెండు మ్యాచ్ అయింది కాబట్టి ఈ సెంటర్స్ మ్యాచ్ చేయడం కొరకు దీనికి 8 స్టెప్స్ ఫాలో కావాలి. 1 2 3 4 5 6 7 8. ఈ స్టెప్స్లను గమనిస్తే ఇది ఒకటి మ్యాచ్ అయింది, గ్రీన్ ఒకటి మ్యాచ్ అయింది, ఇవి 2 మ్యాచ్ అయినాయి, ఇవి 2 మ్యాచ్ కావాలి. ఈ మ్యాచ్ అయిన వాటిని ఒకటేమో బ్యాక్ సైడ్, ఒకటేమో లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఒకటి ఇటు సైడ్, ఒకటేమో బ్యాక్ సైడ్ పెట్టుకున్నాక మళ్ళీ ఇవే స్టెప్స్ ఫాలో అవుతాం. ఫిగర్లో ఉంది 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఒకసారి దీన్ని ఇటు జరిపిస్తే ఈ సెంటర్స్ అన్నీ మ్యాచ్ అవుతాయి. బ్లూ రెడ్, అదేవిధంగా గ్రీన్ ఆరెంజ్. ఈ ప్లస్తో పాటు వాటి యొక్క సెంటర్స్లు కూడా ఈ విధంగా మ్యాచ్ అయిపోయింది. ఈ పని అయిపోయాక నెక్స్ట్ ఈ ఎడ్జెస్లను గమనించాలి. ఈ ఎడ్జెస్ కరెక్ట్ ప్లేస్లో ఉందో లేదో చెక్ చేస్తాం. ఎల్లో రెడ్ ఉంది, ఇదేమో గ్రీన్, ఇది ఇక్కడ ఉండాల్సిన ఎడ్జెస్ కాదు, అయితే ఇది ఈ ప్లేస్లో రావాలి. దీన్ని గమనిస్తే గ్రీన్ కూడా ఇక్కడ ఉండాల్సింది కాదు. నెక్స్ట్ బ్లూ ఇక్కడ ఉండాల్సింది కాదు. ఇది బ్లూ రెడ్ ఎల్లో, ఇది కూడా ఇక్కడ ఉండాల్సిన ఎడ్జ్ కాదు. వీటి ప్లస్లను మార్చాలి. ప్లస్లు మార్చడం కొరకు ఈ 8 స్టెప్ ఫాలో కావాలి. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు గమనిస్తే ఎడ్జెస్లను ఎల్లో, ఇది ఆరెంజ్, బ్లూ ఇక్కడిది కాదు, ఆరెంజ్ ఇక్కడిది కాదు, బ్లూ ఉంది, రెడ్ ఉంది, ఎల్లో ఉంది. ఇది పర్ఫెక్ట్ ఇదే ప్లేస్లో ఉండాల్సిన ఎడ్జెస్. సరే, ఇప్పుడు దీన్ని ఈ రైట్ సైడ్ మన వైపు ఉంచుకొని మళ్ళీ ఈ 8 స్టెప్ ఫాలో కావాలి. ఫిగర్లో చూడండి 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు గమనిస్తే ఇది ఇక్కడ ఉండాల్సిన ఎడ్జెస్, ఇది బ్లూ ఆరెంజ్, ఇది ఇక్కడిది కాదు, మళ్ళీ ఫాలో చేయాలి. 8 స్టెప్ 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు గమనిస్తే ఇది ఇక్కడదే, ఆరెంజ్ బ్లూ ఎల్లో, ఇది కూడా ఇదే ప్లస్, గ్రీన్ ఆరెంజ్ ఎల్లో రెడ్ గ్రీన్ ఎల్లో. కాబట్టి ఈ ఎడ్జెస్లన్నీ వాటి ప్లేస్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనకు చేయాల్సింది ఈ ఎడ్జెస్లను తిప్పాలన్నమాట. ఇక బ్లూ కలర్ ఏమో ఇటు సైడ్ రావాలి, రెడ్ ఇటు రావాలి,
ఎల్లో ఇటు సైడ్ రావాలి. అదేవిధంగా దీనిలో బ్లూ ఇటు సైడ్ రావాలి, ఎల్లో పైకి రావాలి, ఆరెంజ్ ఇటు సైడ్ రావాలి. మిగతా అన్ని కలర్ మారాలి కాబట్టి వీటికి మార్చడానికి మళ్ళీ ఇంకో 8 స్టెప్స్లను ఫాలో అవుతాం. చూడండి, ఇది ఈ పర్ఫెక్ట్ మ్యాచ్ అయిన కలర్ ఇందులో ఇది ఒకటి ఉంది. ఈ పర్ఫెక్ట్ మ్యాచ్ అయిన దాన్ని ఇటు సైడ్, బ్యాక్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఈ కార్నర్లో ఉంచిన తర్వాత ఈ 8 స్టెప్స్లను ఫాలో ఒక 2-3 సార్లు చేస్తే మనకు ఈ క్యూబ్ సాల్వ్ అయిపోతుంది. చూడండి, 1 2 3 4 5 6 7 8 ఇవే స్టెప్స్లను మళ్ళీ చేసుకుంటూ పోతే మనకు సరిపోతుంది. ఈ సైడ్ ఏ స్టెప్లు ఫాలో చేసినాం ఈ స్టెప్ కూడా ఆ స్టెప్స్లను చేస్తాం. చూడండి, 1 2 3 4 5 6 7 8 ఇప్పుడు రాలేదు. ఇది ఒకటి మ్యాచ్ అయింది పర్ఫెక్ట్గా, మిగతా కాలేదు. ఇది ఒకటి మ్యాచ్ అయింది. మళ్ళీ ఇదే స్టెప్స్ ఫాలో చేస్తే 1 2 3 4 5 6 7 8 ఇటు సైడ్ కూడా 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు గమనిస్తే ఈ క్యూబ్ను ఈ 2 పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఇవి 2 మారాల్సింది కాబట్టి దీన్ని ఇటు సైడ్ పెట్టుకోవాలి. పర్ఫెక్ట్ వచ్చిన వాటిని లెఫ్ట్ సైడ్ పెట్టుకొని మళ్ళీ ఇవి స్టెప్ ఫాలో చేస్తాం. 1 2 3 4 5 6 7 8 మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు చూడండి, మనకు కావాల్సిన రూబిక్ క్యూబ్ పర్ఫెక్ట్గా సాల్వ్ అయింది. ఈ స్టెప్స్లను ఈజీగా సులువుగా ఈ స్టెప్స్లను ఫాలో అవుతూ ఈ రూబిక్ క్యూబ్ను పర్ఫెక్ట్గా సాల్వ్ చేయొచ్చు.